మనము మరియమ్మ తల్లిని ఆరాధించకూడదు. ఆమె ప్రభువుని ఆరాధించింది తప్పించి ఆమె ఆరాధికురాలు కాదు. ప్రభు ఎక్కడా కూడా ఆమెను ఆరాధించమని చెప్పలా. వాస్తవానికి చాలామంది నమ్మేటువంటిది ఏంటంటే మరియా ఆమె కన్యక, నిత్య కన్యక అని నమ్ముతారు. తన జీవితాంతం కన్యకగానే ఉండిపోయిందని అంటారు. కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన తర్వాత యేసయ్యకు కొంతమంది సహోదరులు పుట్టారు. యోసేపు ద్వారా మరియకు పుట్టినట్లుగా దేవుని లేఖనం చూస్తుంటాం. అందుని బట్టి ఆమె నిత్య కన్య కాదు. ఆమె యేసు ప్రభు విషయంలోనే కన్యగర్భాన్ని జన్మించాడు. కానీ ప్రభుని బట్టి మరియమ్మ తల్లి గారు నిత్య కన్య కాదు. ఇంకొక మాట, మరియమ్మ గారు రక్షకురాలు కాదు. షీఈ్ నాట్ ఏ సేవియర్, షీఈ్ నాట్ ఏ కో రిడెంప్టెక్టర్. ఆమె సహ విమోచకురాలు కాదు, సహ రక్షకురాలు కాదు, సహ మధ్యవర్తి కాదు. షీఈ్ నాట్ ఏ కో మీడియేటర్, షీఈ్ నాట్ ఏ కో రిడెంప్టెక్టర్, అండ్ షీఈ్ నాట్ ఏ కో సేవియర్. అందుని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మరియని ఒకవేళ ఎక్కడ ఉంచాలో ఆయన అక్కడ ఉంచాడు. ఒక సందర్భంలో గలిలే అయినటువంటి కానా పెండ్లి విందుకు వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా మరియమ్మ గారిని మీడియేటింగ్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే తల్లి కదా, తల్లికి చెప్తే కుమారుడు వింటాడు అని చెప్పి సమస్య అంతా కూడా ప్రభువు చెప్పకుండా ఎవరు చెప్పారు? వాళ్ళు మరియమ్మ గారికి చెప్పారు. మరియమ్మ గారికి చెప్తే మరియమ్మ గారు వచ్చి, నా కుమారుడా ప్రభువా సమస్య ఇదయ్యా అంటే, అప్పుడు ప్రభు ఏమన్నాడు? నా సమయం ఇంకా రాలేదమ్మా, కూర్చో అన్నాడు. అంటే తల్లి చెప్పింది కదా అని చెప్పి వెంటనే గబగబా చేసేసేలేదన్నా, నా సమయం ఇంకా రాలేదు. ఒకవేళ ఆయనకు తెలుసు మరియమ్మ గారికి గొప్ప ఘనత ఇచ్చుంటే కనుక ఈరోజు మరియమ్మ గారిని పూజించేటువంటి వారు ఎక్కువైపోతారు. ప్రభుకి తెలిసేమో మరి, అందుని బట్టి ఆమెకు ఘనత ఇవ్వలేదు. ఆ సందర్భంలో ఆయన ఇలాగే దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు అనేక మందికి విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది వచ్చి, ప్రభువా మీ తల్లిగారు వచ్చారయ్యా మరియమ్మ గారు, ఆ తర్వాత మీ అన్నదమ్ములు వచ్చారయ్యా అని చెప్పగానే అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఎవరు నాకు తల్లి, ఎవరు నాకు సహోదరులు? నా చిత్తాన్ని జరిగించేటువంటి వారే కదా నాకు సహోదరులు, తల్లి అని చెప్పి ఆ టైంలో వాస్తవానికి మరియమ్మ గారిని ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి అంత ప్రామినెన్స్ ఇవ్వలా. ఈరోజు ఒక మాటని చెప్పాలి, అదేంటంటే మరియమ్మ గారు యేసుక్రీస్తు ప్రభు గారి బాని మోసినటువంటిదే, కానీ ఆమె విమోచకురాలు కాదు. ఆమె దైవత్వం ఆమెలో లేదు అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ మరియ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు తన రక్షకుని, ఆమె కూడా ప్రభువుని గణపరిచింది. ఆమె కూడా ప్రభువుని ప్రభువుగా గుర్తించింది, రక్షకుడిగా గుర్తించింది. నా కొడుకే కదా అని చెప్పి లీనియన్స్గా మాట్లాడలా, నా కొడుకే కదా, నాకు పుట్టినోడు కదా అని చెప్పి ఆయన అగౌరవంగా మాట్లాడలేదు, కానీ చాలా గౌరవంతో మాట్లాడింది. ప్రభువు నువ్వే నా ప్రభు, నువ్వే రక్షకుడివి, నా పాప నుంచి రక్షించేటువంటి రక్షకుడు నీవే అని ప్రభువుని గణపరిచింది. అది మరియలో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం. మరియ తను ప్రభువుని రాజుగా, ప్రభుని రక్షకుడిగా గుర్తించింది.